అంటే సుందరానికి తర్వాత నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య పవర్ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సరిపోదా శనివారంపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరిపోదా శనివారం కథేంటి? నాని, వివేక్ ఆత్రేయ ఖాతాలో హిట్ పడిందా లేదా? ఎక్స్లో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. నాని, ఎస్జే సూర్య తమ నటనతో అదరగొట్టేశారు. రొటీన్ స్టోరీయే అయినా వివేక్ తెరపై డిఫరెంట్గా చూపించాడు. నానితో పాటు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్ ఎమోషన్స్, కామెడీ కలబోతగా సాఫ్ట్గా ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మాస్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ ఉంది. హీరో ఇంట్రడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ని కలిగిస్తాయి. రెసీ స్క్రీన్ ప్లే, హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్ను పంచుతుంది. రెగ్యులర్ ఫార్మాట్ కథే అయినా దర్శకుడు తీసుకున్న శనివారం కాన్సెప్ట్ బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ సంగీతం మూవీని ఎక్కడికో తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సూపర్గా ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్స్ పాత్రలో జీవించారు. ముఖ్యంగా సూర్య, నానిల మధ్య సీన్స్ ఎక్సలెంట్గా కుదిరాయి. 1-2 సన్నివేశాల్లో నానిని మించేలా సూర్య డామినేషన్ కనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ రైటింగ్, నాని, సూర్యల యాక్టింగ్ మనకు మంచి ఫీల్ ఇస్తుంది.